దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏంటిందుకే? ఆయన సన్నిధిలో, ఆయన యొక్క ఉద్దేశాలలో, ఆయన పాటల ద్వారా, ఆయన మాటల ద్వారా మ్యూజిక్ నేర్చుకున్న దేనికి? ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయింది దేనికి? చూస్తానండి, గొప్ప గొప్ప సేవకులు షేర్ చేసుకున్నారండి కొన్ని విషయాలు, సందర్భాలు నిజంగా నాకు చాలా బాధ కలిగించాయి. అరే, ఇతను సినిమా పాటలు కొడుతున్నారేంటి, ఇతని దగ్గర మ్యూజిక్ డైరెక్టరా? ఆశ్చర్యపోయానండి. ఇంకొన్ని సందర్భాలలో సేవకులే వాళ్ళ పిల్లలని సినిమాల్లో పంపిస్తున్నారండి. ఇది నిజంగా బాధాకరం అండి. ఒక పూట కూటి కొరకు ఈ లోకంలో ఉండే అల్పకాలపు జీవితంలో డబ్బు సంపాదనకి పిల్లల్ని సినిమాల్లోకి పంపించి, డబ్బు సంపాదనకి లోక సంబంధమైన వ్యాపారాలు చేసి, డబ్బు సంపాదనకి దేవుడిచ్చినటువంటి గొప్ప గొప్ప వరాలను, దేవుని కృపను కోల్పోతున్నారంటే నిజంగా భ్రష్టులం అయిపోతున్నామండి మనం. అలా ఎప్పుడు మారిపోతామంటే తెలుసా? చేదైన వేరు మొలిచిన వెంటనే దాన్ని అక్కడే తీసేయకుండా దాన్ని పెంచి పోషించి ఎరువేసి అన్నీ వేస్తే అది ఒక మొక్కై మహావృక్షం అయిపోద్ది. తర్వాత ఇస్కరియోతు యోధాలాగా ఊరు పెట్టుకొని చచ్చిపోవాల్సిన అవసరం వస్తుందండి. ఇస్కరియోతు యోధాలాగా ఊరు పెట్టుకున్నారండి. హృదయంలో ఒక ప్రేరేపణ వచ్చింది, డబ్బులు. హృదయంలో ఒక ప్రేరేపణ వచ్చింది, అమౌంట్ సంపాదించాలి, మనీ ఎర్న్ చేయాలి. డబ్బు సంపాదించడం తప్పు కాదండి, కానీ దేవుణ్ణే కాదని, దేవుని సన్నిధిని కాదని, దేవుని ఆరాధించే సమయాన్ని కాదని, దేవుడిచ్చినటువంటి విలువలను కాదని, దేవుడిచ్చిన బైబిల్ని కాదని, దేవుడిచ్చిన ఆజ్ఞలు కాదని, దేవుడిచ్చినటువంటి నియమాలు కాదని, దేవుడిచ్చినటువంటి ఉద్దేశాలు కాదని, దేవుడు చెప్పిన పద్ధతులు కాదని మనం డబ్బు సంపాదించడం నిజంగా మనం వేసుకుంటున్నటువంటి ఒక పెద్ద శిక్ష. అందుకంటున్నారు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఎప్పుడైతే నేను ఇది కోల్పోయానే, అది టైం అవ్వచ్చు, దేవుడిచ్చినటువంటి పొజిషన్ అవ్వచ్చు, దేవుడిచ్చినటువంటి జాబ్ అవ్వచ్చు, దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం అవ్వచ్చు, దేవుడిచ్చిన స్కిల్స్ అవ్వచ్చు, దేవుడిచ్చిన ఏవైనా కానీ, అరే నేను ఇది కోల్పోయానా, నేను ఇది మిస్ అయ్యానా అని మీరు చూస్తే 17 వచ్చిన మనం చూస్తే, ఏశావు ఆ తరువాత తెలుసుకున్న తర్వాత, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినా కానీ మారు మనస్సు పొందని అవకాశము దొరకక ఏమైపోయాడండి? విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడ్డ నీవు విసర్జించబడనని తెలుసుకుంటావు తర్వాత. ఇప్పుడు విశ్వాసము ద్వారా కృప ద్వారా రక్షణలోకి వచ్చిన నీవు విసర్జించబడే స్థాయికి వెళ్ళిపోతారండి. అందుకే కష్టంగా ఉన్న దేవుడు కొన్ని చెప్పారండి. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా, మనం కూడా దేవుని యొక్క గొప్ప ఖ్యాతిని, దేవుడు అందించిన ప్రతి బహుమానాన్ని, ప్రతి ఈవిని, ప్రతి ఆశీర్వాదాన్ని మనం కోల్పోకుండా ఉండాలంటే కొన్ని దేవుడు చేయమని చెప్పారండి. అవేంటో మనం చూసి ఈరోజు సెషన్ మనం క్లోజ్ చేసుకుందామండి. మనం ఇలాంటి వాటిల్లోకి పడకుండా ఉండాలంటే, మన హృదయంలో చేదైన వేరు రాకుండా ఉండాలంటే, మనం దేవుని సన్నిధికి దూరం కాకూడదంటే, మనం దేవుని ఆలోచనకు దూరం కాకూడదంటే, మనము ఏశావు వలె భ్రష్టులు కాకుండా ఉండాలంటే, మనం ఏశావు వలె వ్యభిచారులు కాకుండా ఉండాలంటే మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయండి. అవేంటో మనం చూద్దాం. అవేంటంటే అపోస్తుల కార్యాలు మనం చూస్తే 2వ అధ్యాయంలో చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం మనం చూస్తానండి. 41 నుంచి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనం మనం చూస్తే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. 42వ వచనం మనం చూస్తే ఏమనుందండి? వీరు 4 విషయాలు ఉన్నాయండి. 1 అపోస్తుల బోధ యందును, 2 తర్వాత సహవాసమందును, 3 రొట్టె విరుచుట యందును, 4 ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండిరి. మన జీవితం ఏశావు వలె మారకుండా ఉండాలంటే మనం ఎడతెగక ఉండాలి. వేటిల్లో దేవుడు చెప్పిన 4 విషయాలు ఉన్నాయి. అవేంటి? ఇంతకీ బోధ. ప్రతిరోజు కూడా ఇరిటేట్గా ఫీల్ అవ్వకూడదు, బోర్గా ఫీల్ అవ్వకూడదు, ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు, చిరాగ్గా ఫీల్ అవ్వకూడదు. ఏం చదువుకుంటామండి? చదువుకున్న వాక్యమే కదా. ఏం వింటామండి? విన్న వాక్యమే కదా. ఏం వింటామండి? చూసిన వాక్యమే కదా. ఏం చేద్దామండి అని చెప్పి అనకూడదండి. బోధ ఎందును, సహవాసమందును,
ప్రార్థన చేయటం ఎందును, రొట్టె విరుచుట ఎందును ఎలా ఉండాలి తెలుసా? విసుకకుండా ఎడతెగక ఉండాలి. ఆదివారం సంఘానికి వచ్చి మళ్ళీ ఆదివారం సంఘానికి వెళ్ళాలంటే ఎంత భారంగా వెళ్తామోనండి, ఎంత భారంగా వెళ్తామో. కానీ ప్రియులారా, వీళ్ళు వారానికి ఒక్కసారి కాదండి, వీళ్ళు వారానికి ఒక్కసారి కాదు, వీళ్ళు ఎలా గ్యాదర్ అయ్యేవాళ్ళో, ఎలా బైబిల్ ధ్యానించేవాళ్ళో మీరు చూస్తే 46వ వచనం మనం చూద్దాం. 46వ వచనం మనం చూస్తే ఏమండి, మరియు వారు ఏక మనస్కులై ఏం చేస్తున్నారంట, ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే. ప్రతిరోజు గ్యాదర్ అవుతున్నారండి, ప్రతిరోజు దేవాలయంలో కూడుకుంటున్నారండి, ప్రతిరోజు సంఘంలో కూడుకుంటున్నారండి, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తున్నారండి, ప్రతిరోజు ఆరాధిస్తున్నారండి. ఈరోజు వెళ్ళాలా పిన్ని, నేను రాలేనులే పిన్ని, ఈరోజు వెళ్ళాలా బాబాయ్, నేను రాలేనులే బాబాయ్, ఈరోజు వెళ్ళాలా అన్న, నా వల్ల కాదన్న ఈరోజు కూడా. ఏమంటే ప్రతిరోజు దేవాలయంలో కూడుకుంటూ ఇంటింటా రొట్టె విరుచుచు చేసిన వారి విశ్వాసం ఎక్కడుంది? గూగుల్ మీట్లు అటెండ్ అవటం కోసం కూడా ఎన్ని కబుర్లు చెప్తామండి, గుండె పగిలిపోయే కబుర్లు చెప్తామండి గూగుల్ మీట్లో జాయిన్ అవ్వటానికి. నిజం, ఏముండదు, వాట్సాప్ ఆన్ చేసి గూగుల్ మీట్లో లింక్ మీద క్లిక్ చేసి ప్రేయర్లో జాయిన్ అవ్వాలి. ఈ దూర ప్రాంతాల వారికి నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి కాదు. అంటే గూగుల్ మీట్లో జాయిన్ అవ్వటానికే గుండె పగిలిపోయి ఆశలు చెప్తున్నారంటే, ఇక లోకల్గా జాయిన్ అవ్వాలంటే మీరు ఆలోచించండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అవే కారణాలు చెప్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు అవే కారణాలు చెప్తున్నారు. దేనికి ఇంతకీ ఏం చేస్తున్నారు మీరు? ఇంతకీ ఆ టైంలో ఏం చేస్తున్నారు? ఇంతకీ ఉదయం అంతా మన పనులన్నీ అయిపోయిన తర్వాత ఎప్పటికో 8కి 8:30కి స్టార్ట్ అవుతుంది ప్రేయర్. అప్పుడు దేవుని మాటలు వినటానికి కూడానా, ఉదయాన్నే లేచి దేవుని మాటలు వినటానికి కూడా ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏశావు ఎంతో ఒక అరగంట నిద్ర కోసం మత్తులో ఉండి, అదేంటంటే నేను నిజంగా కొంతమందిని చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు ఫుల్గా తాగేసిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కొన్ని చూసినప్పుడు చాలా నవ్వు వస్తూ ఉంటుందండి. మన చెల్లి కూడా చెప్తూ ఉంటుంది, ఒక చెల్లి సైకిల్ మీద ఎక్కి వెళ్ళకుండా సైకిల్ మీద వేసుకుని తీసుకున్నాడు అతను. ఫుల్గా తాగేసి సైకిల్ తొక్కుకుండా వెళ్ళాలి కదండి, సైకిల్ వెళ్ళకుండా సైకిల్ని తెలమ పెట్టుకుని వెళ్తున్నాడంట నిద్రలో, మొత్తం ఫుల్. అదేవిధంగా ఫుల్గా నిద్రలో ఉండిపోయి ఎర్లీ ప్రేయర్స్, మార్నింగ్ ప్రేయర్స్ ఎలా అటెండ్ అవుతారంటే నిద్రపోతూ ఉంటారండి. పోనీ ఈవినింగ్ ప్రేయర్స్ శ్రద్ధగా వింటారా? అది లేదండి. ఏమండి మీరు చూస్తే నిద్రకి నజరేయుడిని యేసుని మనం అమ్మేస్తున్నాము, నిద్రమత్తుకి మన కొరకు ప్రాణం పెట్టిన యేసే త్యాగాన్ని మనం బలి చేసేస్తున్నాం అంతే. అందుకే విశ్వసించిన వారు ఏం చేస్తున్నారంటే ఇంతకీ బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉన్నారు. అది వారం కాదు, ప్రతిరోజు ప్రేయర్, ప్రతిరోజు బైబిల్ స్టడీ, ప్రతిరోజు సహవాసం, ప్రతిరోజు చక్కగా ఏవైతే దేవుడు చెప్పారో సమయానుకూలంగా సమయాన్ని బట్టి ప్రతి దినము కూడా మిస్ అవ్వకుండా తప్పక వాళ్ళు చేస్తున్నారంటే మీరు చూస్తానండి మనం విసుక్కుంటామండి. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన సువార్త ప్రకటించిన కాలాల్లో కూడా కొన్ని ఉపమానాలు చెప్పడం మనం చూస్తామండి. మీరు చూద్దాం, లూకాసు వార్త మనం చూస్తే 18వ అధ్యాయం మనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం మనం చూసామనుకోండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని నటుకు ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఏమంటున్నారండి? విసుకక నిత్యము ప్రార్థన చేయాలని ఒక ఉపమానం కూడా చెప్తున్నారండి యేసుప్రభువు వారు. అంటే ప్రార్థన చేసేటప్పుడు చాలామందికి విసుకొచ్చిద్దండి. నిన్న వీటి కోసం ప్రార్థన చేశాం కదా, ఈరోజు వీటి కోసం ప్రార్థన చేస్తున్నాం కదా, రేపు కూడా వీటి కోసం చేయాలి, నెల రోజుల నుంచి ఒకటే సబ్జెక్ట్ మీద ప్రార్థన చేస్తున్నాం, దేవుడి దగ్గర నుంచి రిప్లై రావట్లేదే, ఎలా ఇది అని చెప్పేసి నిత్యము విసుక్కుంటూనే ఉంటామండి. అందుకే విసుక్కుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒక్కటే కాదండి, ప్రార్థన ఒక్కటే కాదు, మన ఆత్మీయ జీవితానికి మేలు కలిగించే ఏ పనైనా కానీ, అనగా బైబిల్లో దేవుడు ప్రస్తావించిన ఏ పనైనా కానీ మనం చేసే విషయం ఎలా ఉండాలి తెలుసా?
విసుకకుండా చేయాలి. అది ప్రార్థన, బైబిల్ రీడింగా, సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండటమా, అది ఏదైనా కానీ మనం ఏశావుల భ్రష్టులు కాకుండా ఉండాలంటే, మనం మరి యూదా వలె తప్పు మార్గంలో వెళ్ళిపోకుండా ఉండాలంటే, మన ఆత్మీయ జీవితం అంతకంతకు వర్ధిల్లాలంటే, మన ఆత్మీయ జీవితం అంతకంతకు అభివృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలి తెలుసా? మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా దేవుడు చెప్పిన ప్రతి పని విసుకకుండా నిత్యము చేస్తూనే ఉండాలి. ఎడతెగక మనం చెయ్యాలి. ఆఖరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోస్తాము. మన మనస్సు, మన ఆలోచనలు, మన క్రియలు, మన తలంపులు, మన స్కెడ్యూల్, మనకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మేలు చేసే విషయంలో విసుకకుండా మనం ఉండగలిగితే కనుక మన విరోధైన అపవాది మనల్ని ముంచటానికి, మనల్ని వాడి వలలో వేసుకోవటానికి, మనల్ని మింగటానికి అవకాశమే దొరకదండి. మనం ఎల్లప్పుడూ దేవుని కార్యక్రమాల్లో, దేవుని ఆలోచనల్లో, దేవుని తలంపుల్లో, దేవుని ఉద్దేశాలలో విసుకకుండా నిత్యము వాటిల్లో మనం ఉంటే వాడు మనల్ని ఎలా మింగగలడండి? మన ఖాళీగా ఉంటేనే కదా, మనం ఖాళీగా కూర్చొని ఏదో చేస్తూ ఉంటే, ఏదో ఆలోచిస్తూ ఉంటేనే కదా అపవాది మనల్ని తీసుకెళ్ళిపోయేది. మనం అలా తీసుకెళ్లకుండా ఉండాలంటే, మనం సాతాను ఆలోచనలు పడిపోకుండా ఉండాలంటే, మన కుటుంబం అపవాది బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? విసుకక దేవుని కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ఉండాలి. కనుక విశ్వాసుల వల్లే మనకి బైబిల్లో దేవుడు ప్రస్తావించినటువంటి గొప్ప గొప్ప విశ్వాస వీరుల వల్లే మనం ఉండాలి, కానీ చెదిరిపోయినటువంటి, భ్రష్టులైపోయినటువంటి విభిచారుల వల్లే మనం ఉండకూడదు. కనుక అలా ఉండాలి అంటే, దేవుడు చెప్పిన విధంగా నిజమైన విశ్వాసులుగా, ఆయనకు నిజమైన పిల్లలుగా మనం ఉండాలంటే, దేవుడు చెప్పిన ప్రతి పని మనం ఏం చేయాలి? ఎంతకీ విసుకకుండా నిత్యము చేస్తూ ఉండాలి. కనుక మనం అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో మార్పు కలిగించాలని, మేలు కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్న ఈ మాటలు ముగిస్తున్నాను.